అందరికీ నమస్కారం అండి. జానాది విజయ ఛానల్కి మరోసారి స్వాగతం. ఈరోజు సినీ సాహితీ చరిత్రలో 800 సినిమాల్లో యాక్ట్ చేసి ఎన్నో సీరియల్లో నటించి తన జీవితాన్ని 10 మందికి సంతోషపరచడానికి తన కష్టాలని సుఖాలని అన్నిటినీ కూడా వాళ్ళ ప్రతి కళాకారుడికి ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, బయటికి చెప్పరు. అబ్రహాం లింకన్ వారసుల్లా బ్రతికేస్తారు, ఆత్మాభిమానంతో ఉంటారు. కళాకారులు అంటేనే ఈశ్వరాంశ సంభూతులు. ఎంతోమంది ప్రజల్ని, ఆంధ్ర యావత్తు 2 రాష్ట్రాల ప్రజల్ని కూడా సంతోషపరిచి తెలుగు కళామ తల్లి మెడలో తన 800 సినిమాల మాలను చేర్చి కళామ తల్లి మెడలో హారంగా వేసిన జయలలిత గారిని ఒక్కసారి పర్సనల్గా వైశాఖ రావటం, ఒక కార్యక్రమంలో పర్సనల్ కలవటం జరిగింది. వారితో ఒక చిన్న 2 నిమిషాల చిట్ చాట్. థ్యాంక్ యూ మా జయలలిత గారు. నమస్తే మా. నమస్కారం మానస గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. జాలాది విజయ్ గారి ఛానల్కి నేను కూడా ఒక 2 నిమిషాలు చిట్ చాట్ చేయడం రాముడికి ఏదో ఉడతా భక్తిగా చేసినంత ఆనందంగా ఉంది. జాలాది గారి మహానుభావులు వారి బిడ్డగా పుట్టడం మీ అదృష్టం, వారి తండ్రి అవడం మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ మా. అమ్మ, మీరు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది ఏమిటి, ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ కానీ సింపుల్గా 2 మాటల్లో జీవితాల్లో సినీ సాహితీ చరిత్రలో ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఎన్నో కన్నీళ్ళు కష్టాలు చూశారు. సమాజం మీ నవ్వునే చూసింది, మీ మనసు లోపల తడి ఎలా ఉందో చాలా మందికి తెలియదు. గొప్ప మాట, మనసు తడి, చాలా గొప్ప మాట. అది తెలియదు. అయితే జీవితం ఇలా ఉంటేనే జీవితం, ఇలా కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. గుప్పుడు ముడిస్తేనే అంతే తెలిసాక. కానీ ఈరోజు మనం ఏంటి అనేదాన్ని, సినిమా ఇండస్ట్రీ ప్రజెంట్ ఇలా ఉంది, దీనికోసం అంటే నేను వేరే విషయాలు డీప్గా వెళ్ళటం లేదమ్మా, టైం కూడా మీకు లేదు కాబట్టి నేను మళ్ళీ మనం ప్రయాణం అవ్వాలి. అందుకే ఒక 2 నిమిషాలు అలాగే కొంచెం చెప్తారని నేను ఆశిస్తున్నాను. నా ప్రయాణం అందరికీ తెలిసిందే. నేను యాక్చువల్గా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాను. చల్లా జయలలిత నా పేరు. నా సిస్టరు నేను కలిసి చల్లా సిస్టర్స్ అనే పేరుతోటి కూచిపూడి నాట్య ప్రదర్శనలో ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 1000 పర్ఫార్మెన్సెస్ దాకా చేశాము. అవి చేసినప్పుడే నాకు చాలా IAS IPS సంబంధాలు వచ్చాయి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అని ప్రోగ్రామ్ అయిన తర్వాత మా నాన్నగారు జర్నలిస్టు, జగ్గయ్య గారు, మహానటి సావిత్రి గారు, రాజబాబు గారు, వీళ్ళందరూ ఆయనకి ఫ్రెండ్స్. వెకేషన్కి చెన్నై వెళ్ళి అక్కడ మేము వెంపటి చిన్నసత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ మాగాపు రామన్ గారని నాన్నతోటి సమకాలీకులు జర్నలిస్టు, ఆయన ఇంట్లో ఉండేవాళ్ళం రాయపేటలో చెన్నైలో. ఆయనకు ఒక కళ్యాణి గారని ఒక డాన్సర్ తోటి పరిచయము. వాళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉండేవారు అప్పుడు. సో వాళ్ళు పెంచిన పాపనే బేబీ డాలీ, శుభోదయం హీరోయిన్ సులక్షణ. ఆ అమ్మాయి షూటింగ్లకి వెళ్ళడం అది చూసి ఆ అమ్మాయి పొట్టిగా ఉండేది. మా నాన్నకి నా పిల్ల హైటు, మంచి అందగత్త, మంచి కలరు, ఈ అమ్మాయి హీరోయిన్ అయితే నా పిల్ల హీరోయిన్ అవదా అనేసి ఆయన అప్పటి నుంచి ఇంకా ఆ సినిమా వాతావరణం అది నచ్చి నేను ఒప్పుకునేదాన్ని కాదు. BA ఎకనామిక్స్ చేశాను నేను. ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను. తంజావూరు నుంచి కూడా నాకు మాస్టర్స్ వచ్చేవారు నేర్పడానికి వీకెండ్స్లో. ఇక డాన్సే ప్రాణం. చదువు తర్వాత నేను అక్క పర్ఫార్మెన్సెస్ చేసేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు కరెక్ట్గా డేట్ పడేది. అక్క ఐటమ్ చేస్తుంటే నేను బ్యాక్ స్టేజ్లో చదువుకునేదాన్ని. మన్నాడు ఎగ్జామ్కి నేను చేస్తుంటే అక్క చదువుకునేది. అలాగా తను BCom చేసింది, నేను BA చేశాను. అయిపోయిన తర్వాత నేను ఆంధ్ర నాట్యం నేర్చుకుందామని నటరాజ రామకృష్ణ గారి దగ్గర హైదరాబాద్ వచ్చి ఆయన దగ్గర గెస్ట్గా ఉండి నేర్చుకుంటున్నప్పుడు నాన్న వచ్చారు సడన్గా. వచ్చేసి నా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు, అందులో హీరోయిన్ కావాలి, క్లాసికల్ డాన్స్ వచ్చి ఉండాలని, వేరే ఎవరినన్నా చూసుకోమనండి నేను చేయను అనేసి గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుని ఆడవడం అదంతా చేస్తుంటే నటరాజ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు నన్ను ఓదార్చి, నాన్నకి తెలిసిన వాళ్లే కదా, నీకు ఇష్టమైతే
మూవ్ ఆన్ అవ్వదు, లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేద్దు అన్నట్టుగా వాళ్ళందరూ నన్ను కన్విన్స్ చేసి పంపించారు. అలాగా రేపల్లెలో నా మొదటి సినిమా స్టార్ట్ అయింది, ఈ పోరాటం మార్పు కోసం. షూటింగ్ అయిపోయింది. సాంగ్స్ పార్ట్కి విజయ గార్డెన్స్కి వచ్చాము. విజయ గార్డెన్స్కి వచ్చినప్పుడు ఖైదీ తీయబోతున్నారు. అప్పుడు సంయుక్త ఫిలిమ్స్, ధనంజయ రెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళందరూ ఒక గ్రూప్. ఆ ఖైదీలో అక్కడ నేను సాంగ్ చేస్తుంటే అమ్మాయి చాలా బాగుంది, ఖైదీలో సుమలత క్యారెక్టర్ బాగుంటుందని అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ధనంజయ రెడ్డి వచ్చి నాన్నని అప్రోచ్ అవ్వడము, మీరు చెన్నై షిఫ్ట్ అయిపోండి, మీ అమ్మాయికి ఖైదీలో చిరంజీవి గారి పక్కన వేషం అని చెప్పడము. ఇంకా నాన్నకి ఎక్కడ గుడ్డ ఆగాక చలో చలో అనేసి ఇంకా వెనక ముందు ఆలోచించింది ఏమీ లేదు, ఏమీ అడగలేదు, చెన్నై షిఫ్ట్ చేసేసారు. వాళ్ళే లేక్ ఏరియాలో ఇల్లు చూసి పెట్టారు ఆ ప్రొడ్యూసర్సే. కట్ చేస్తే కొన్నాళ్ళు అలా జరిగింది. ఖైదీ సినిమా స్టార్ట్ అయింది. ఏంటి మా అమ్మాయికి క్యారెక్టర్ లేదంటే, సారీ అండి చిరంజీవి గారు ఈ క్యారెక్టర్కి ఆవిడ బాగుంటారని సుమలత గారిని ఎంపిక చేశారు అని చావు కబురు చల్లగా చెప్పారు. ఏం చేయాలి, ఏం జరిగినా మన మంచిగా, ఏం చేసినా అంతా ఈశ్వరుడే అని. ఆ సాంగ్స్ షూటింగ్ అప్పుడు వీళ్ళు ఎలాగ అప్రోచ్ అయ్యారు, మలయాళం మ్యాగజైన్ నానా అనేది చాలా ఫేమస్ మ్యాగజైన్, వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండి నన్ను రకరకాల శారీస్లో మంచి బాగుండేదాన్ని, మంచి పర్సనాలిటీ, ఇంత జుట్టు అంతా, వాళ్ళు మంచి ఇంటర్వ్యూ అంతా తీసుకొని మలయాళం మ్యాగజైన్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే అది ఐవిశశి గారు చూశారు. ఐవిశశి గారు చూశారు, పవిత్రన్ అని ఒక డైరెక్టర్, ఆయన చూశారు. ఆయన చూసి నాకు ఫస్ట్ టైం ఉప్పు అనే సినిమాలో నాకు తల్లి కూతురు డ్యూయల్ రోల్, ఫస్ట్ క్యారెక్టర్. అసలు మలయాళం ఏమీ తెలియదు, తమిళ్ తెలియదు, అప్పటికి ఏమీ తెలియదు. సో అలాగే చేస్తే దానికి కేరళ స్టేట్ అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్. దాన్ని చూసి ఐవిశశి గారు వ్రతం, కమల్ హాసన్ గారి పక్కన ముగ్గురు హీరోయిన్స్, గీత, శోభన, నేను, అక్కడ ఆఫర్ ఇచ్చారు. అక్కడ ఆఫర్ ఇచ్చిన తర్వాత రామానాయుడు గారికి మంచి ఫ్రెండ్ నాన్న. ఒకసారి నన్ను ఆఫీస్కి తీసుకెళ్తే ఇలా మొహం మార్చుకొని కూర్చున్నాను, నాన్న మాట్లాడారు, సరే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, ఇంకా లేచి వచ్చేస్తున్నాను, వెళ్ళొస్తానండి అని ఇట్లా విసురుగా తిరిగానట. రామానాయుడు గారు ఒక 1000 మందికి చెప్పుంటారు, అసలు అలా తిరిగితే ఆ అమ్మాయి జడ ఉంది, ఆ పిరుదుల మీద అలాగలాగా, అసలు ఏమి అందము, ఏమి హీరోయిన్ అన్న ఆయనే ఇవ్వలేదు నాకు హీరోయిన్ ఛాన్సెస్ ఏవి. కమల్ హాసన్ గారు వ్రతంలో నన్ను చూసి, నా యాక్టింగ్ చూసి ఇంద్రుడు చంద్రుడిలో రామానాయుడు గారికి రికమెండ్ చేశారు, నీ సెక్రటరీ క్యారెక్టర్ ఉంది, ఎవరు చేస్తే బాగుంటుంది అంటే జయలలిత నాతో మొన్న యాక్ట్ చేసింది, ఆ అమ్మాయి బాగుంటుందని. అలాగా తెలుగులోకి రంగప్రవేశము, శృతిలయలు, విశ్వనాథ్ గారు చూడడము, ఇవన్నీ అలాగా 84 నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానము మొన్నటి దాకా, భరత్ అనే నేను అనేదాకా. అటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. ఓ నేను ఇంకా తెలుగు, మలయాళం వరకు మాకు తెలుసు. మలయాళం 25 మూవీస్ చేశాను, తమిళ్ 10 మూవీస్ చేశాను. తమిళ్లో ఎందుకు తక్కువ చేశానంటే జయలలిత అనే పేరు, ఆవిడ సీఎం, ఆవిడ చాలా ఇష్టం. అసలు నేను జయలలిత అనే పేరు పెట్టుకున్నది, నేను ఫస్ట్ చూసిన సినిమా కథానాయకుడు ఎన్టీ రామారావు గారు, జయలలిత. అది చూసిన మన్నాడే బడిలో జాయిన్ చేయడానికి 6వ సంవత్సరంలో నన్ను బడికి తీసుకెళ్తే హెడ్ మాస్టర్ గారు అడిగితే ఏంటమ్మా పేరు అని, నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పేసాను. అసలు ఎలాగ వచ్చిందో తెలియదు నాకు నోట్లోంచి, ఆమె గుర్తు నాకు, జయలలిత అని చెప్పేసాను. అలాగే జయలలిత అయిపోయాను. జయలలిత అయిపోయిన తర్వాత వ్యాంప్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నానని జయలలిత గారు ఏమీ అనలేదు. జయలలిత పార్టీ వాళ్ళు మా అమ్మ పేరు పెట్టుకొని నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే బాగోదు, మీరు పేరు మార్చుకోండి, లేకపోతే మీకు సినిమాలు ఉండవన్నారు. నాకు తెలీదు, నాకు ఊహ తెలియని వయసులో నేను చూసిన సినిమా జయలలితమ్మ సినిమా, నాకు నచ్చింది. ఆవిడ నేను నేరుగా కూడా చూడలేదు, నేను పేరు మార్చుకొని నాకు సినిమాలు లేకపోయినా పర్వాలేదని ఆ స్టార్టింగ్ డేస్లోనే అంత ఘంటాపదంగా చెప్పేశాను నేను. సో అప్పటి నుంచి నాతోటి కో ఆర్టిస్టులు ఎవరైనా యాక్ట్ చేసి మళ్ళీ పక్క సెట్కి వెళ్తే, ఆ రోజు మేము 2-3 షిఫ్ట్లు చేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఏం చేసి వచ్చారు, ఏ షూటింగ్ నుంచి వస్తున్నారు, ఎవరు ఆర్టిస్ట్ అంటే జయలలిత అని పేరు చెప్పడానికి కూడా భయపడే రోజులు అనమాట అప్పుడు కో ఆర్టిస్టులు. సో ఆ టైంలో నేను మార్చుకోనంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంటి మీద రాళ్ళు వేసి అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేస్తే రామానాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అమ్మాయిలు ఇలాగ పేరు మార్చుకోమని అరెస్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటే అప్పుడు జయలలిత గారి దాకా వెళ్ళింది ఆ విషయం. వెళ్ళి మీరంతా ఇలాగ చేయడం కరెక్ట్ కాదు, నా పేరు పెట్టుకున్నంత మాత్రాన నా మీద అభిమానంతో పెట్టుకుంది అమ్మాయి, మీరు అలాగ చేయకూడదు, అలాగ సినిమాలు ఇవ్వకుండా చేయడమో ఇదంతా కరెక్ట్ కాదు అని కూడా ఆవిడ చెప్పారు.
అయినా కూడా చాలామంది వినల, ఇవ్వల. అది మరి నా తలరాతనో ఏమో నాకైతే తెలీదు. అలాగా తమిళ్లో తక్కువ సినిమాలు చేశాను, మలయాళం 25 మూవీస్, ఇంకా తెలుగులో 800 దాకా చేశాను, హిందీలో 3 మూవీస్ చేశాను, కన్నడలో 5 సినిమాలు చేశాను, ఇంగ్లీష్ 2 సినిమాలు చేశాను, ఇండియన్ బ్యూటీ అనేది ఒకటిను, సమ్ లిటిల్ ఏదో బేబీ షేడ్స్ ఆఫ్ ఏదో ఉంటుంది అది చేశాను. నేను లాస్ట్గా చేసింది భరత్ అనే నేను, మంచి క్యారెక్టర్ చెప్పాలంటే, మేడం స్పీకర్, మహేష్ బాబు గారు హీరో, కొరటాల శివ గారి డైరెక్షన్. ఆ సినిమా చేసిన తర్వాత మన పిఎన్ఆర్ చనిపోయారు. ఆయన కొరటాల శివ గారిని ఇంటర్వ్యూ చేసి వ్యాంపు వేషాలు వేసిన జయలలితకు ఈ క్యారెక్టర్ ఇవ్వాలని ఎలా అనిపించింది అని అడిగితే, నాకు ఆ అమ్మాయి చీర కట్టలో అమ్మతనం కనిపించింది, అందుకని నేను ఇచ్చాను, నాకు పర్సనల్గా తను ఇష్టం అనేసి చెప్పారు. అంత గొప్ప వ్యక్తి. అప్పుడు నేను సక్సెస్ మీట్లో కూడా చెప్పాను, మళ్ళీ జన్మంటూ ఉంటే కొరటాల శివ నా కడుపున బిడ్డలాగా పుట్టాలనేసి. అంత ఎమోషన్ అయినాను. క్యారెక్టర్ వేరు, మన వ్యక్తిగత జీవితాలు వేరు. ఆర్టిస్ట్గా పనిచేసేటప్పుడు క్యారెక్టర్స్ అలా చేస్తారు. అందుకే మీరు గంట పగులుతుంది అని అక్కడ పబ్బలో ఇప్పటికీ కూడా నేను గ్రహణం చేసినా, ఇంకొకటి చేసినా ఆ ఇమేజ్ లేదు నాకు. బోరింగ్ పాప, గంట పగిలిపోద్ది, మాస్ వాళ్ళకే. అంతేకాకుండా మీరు రౌడీ గారి పెళ్ళాంలో ఆ పాట మోహన్ బాబు గారు చాలా అభిమానంగా, అది ఎంత ఫేమస్. అవును, చాలా బాగా. నాన్నగారే అందులో సాంగ్స్ రాశారు మీ నాన్నగారు. రౌడీ గారి పెళ్ళాం నాకు వారితో పరిచయం లేదు, ఎక్కువ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ నాకు అసలు ప్రాణం ఆయన పాటలు. నిజంగా ఏమి తత్వం ఉంటుంది, ఏమి మీనింగ్ ఉంటుంది అందులో, ప్రతి ఒక్క పదంలోనూ జీవితం కనిపిస్తుంది, సామాన్య మానవుడి జీవితం. నాన్నగారి సాంగ్స్ లో మీకు ఇష్టమైన పాట? నాకు ఎవర్ గ్రీన్, ఏత మేసి తోడిన ఏరు ఎండదు, ఎంత సత్యమమ్మ, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, లేలే బాబాని దురలేవయ్యా. బాబానే నన్ను సేవ్ చేసింది, బాబాని నాకు పరిచయం చేసింది రమాప్రభమ్మ. స్వతంత్ర భారతం అని ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో నేను జయలలిత క్యారెక్టర్, గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టర్, పొలిటీషియన్ మూవీ అది. నన్ను అసెంబ్లీలో చీరలాగడము అదంతా అనమాట. ఆ టైంలో షూటింగ్ గ్యాప్ వస్తే ద్రాక్షారామంలో నీకు ఒక దేవుణ్ణి చూపిస్తానని తీసుకెళ్లి ద్రాక్షారామం, నల్ల బాబా విగ్రహం. అప్పుడు తెలిసి నాకు బాబా అంటే ఎవరో 86లోనో ఎప్పుడు, నాకు పెద్ద తెలీదు. తర్వాత ఆయన మీద నమ్మకం ఏర్పడిన తర్వాత ఇంట్లో 4 హారతులు చేసేదాన్ని, షిరిడీలో 4 హారతులు చేసినట్టుగా అలా చేశాను. ఆయన నన్ను 2 సార్లు నాకు కనిపించారు, నాకు బాబా అంటే తెలియనప్పుడు. ఒకటి నా ఫస్ట్ మ్యారేజ్ అయ్యి మలయాళం ఆయనతోటి, అతను నన్ను హెరాస్ చేసి రూమ్లో పెట్టి తాళం వేసి యాసిడ్ పోస్తాను, చంపేస్తాను అని అన్నప్పుడు ఏడ్చుకుంటూ పడుకుని ఉంటే మా ఆయన నన్ను ఎక్కడికో చంపడానికి తీసుకెళ్తున్నాడు అట, అంబాసిడర్ కాల్లో. అది వెళ్తూ ఉంటే నిలువెత్తు బాబా ఆరెంజ్ కలరు కాషాయం వస్త్రాల్లో ఇలాగ చేయి పెట్టి ఆ కారుని ఆపేసి ఆ డోర్ తీసి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పరుచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు అక్కడ విరుగంబాకం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఇలాగ మా ఆర్టిస్టు మా అమ్మాయి, ఆ అమ్మాయిని ఆ మొగుడు హెరాస్ చేస్తున్నాడు అంటే ఆ పోలీసులు వచ్చి నన్ను విడిపించి తీసుకెళ్లారు. ఆ ఇన్సిడెంట్ అలాగా. వచ్చిన తర్వాత పెద్ద కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి పెళ్లి చేసుకున్న దాన్ని, ఇంకా నేను తిరిగి చూడను ఇండస్ట్రీని, ఇంకా భర్తతోనే సంసారము పిల్లలు అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిన దాన్ని, ఇలాగ జరిగింది ఏంటి అని వారం రోజులకి ఇంట్లో పడుకుని ఏడుస్తూ ఉంటే మళ్ళీ ధవళ వస్త్రాల్లో బాబా ఇలాగ చేయి వేస్తే నాకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా అయిపోయింది. అలాగ లేచాను, పక్కనే కూర్చుని ఉన్నారు, భయపడుకు నీకు నేనున్నానని. అంతే, 2 సార్లు కనిపించారు ఆయన. అలాగా. అందుకేనమ్మా నేను ఇందాక కళాకారులు అబ్రహం లింకన్ వారసులు అన్నారు. బాధల కంతల బన్నెని లోపల వేసుకొని పైకి కోటును ధరించి తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కన్నీళ్లు బయటికి రానేయకుండా. అందుకే గుండె తడి కూడా. ఎంత గొప్ప మాట. సితారాల శరత్ బాబు గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. చిల్లులు పని వేసుకుని పైన కోటు వేసుకుని రాజావారి లాగా, జమీందార్ లాగా. ఏమి క్యారెక్టర్ అమ్మా, ఏమి సినిమా. వంశీ గారు ఇంతాకే మాట్లాడారు, వంశీ గారు మీ గురించి చాలా చెప్పా. నేను నాతో మాట్లాడిచ్చన్నారు, మాట్లాడిస్తాను వస్తుంది తన రూమ్కి అని చెప్పాను. ఎందుకంటే దాంట్లో మాకు సత్యబాబు గారు అన్నారు, సత్యబాబు అంకుల్తో మాకు బాగా పరిచయం చెప్పారు మీరు. జాలాది గారు నేషనల్ అవార్డు. ఎందుకంటే నాన్నగారు పల్లిసీమ సినిమా ఫస్ట్ డూయట్ నాన్న రాసింది, డైరెక్టర్ పిసి రెడ్డి అంకుల్.
దాంట్లో మోహన్ బాబు అంకులను జయసుధ గారు సూరట్టుకు జారుతాది సితుకు సితుకు అని శరత్ బాబు గారు, శరత్ బాబు గారు నిన్ననే చూసా ఆ సాంగ్. మనం ప్రోగ్రామ్ కి వెళ్తుంటే గ్యాప్ లో నాన్నగారి సాంగ్స్ అన్ని వింటూ దాని గురించి మీరు మీనింగ్ కూడా చెప్పారు. అవును, గాలి సచ్చినోడు అంటే వాయుదేవుడిని తిట్టడం, వాయుదేవుడు ఎదుర్కొండా హీరో అని అనుకుంటారు. అందరూ అనుకుంటారు. కాదు, కిటికీలో అటుగా వస్తూ గాలి రమ్మ కిటికీ తీస్తే గాలి తగులుతూ ఉంది, గాలి సచ్చినోడు ఈ గాలి వానగాడు తడిపేస్తున్నాడు. చాలా మీనింగ్ఫుల్ ఉంటుంది ఆ సాంగ్ చాలా. కానీ చిరంజీవి గారి ప్రాణం ఖరీదు తోటి ఫస్ట్. అవునమ్మా, చిరంజీవి అన్నయ్య పునాదిరాలు ఫస్ట్ మూవీ అయితే విడుదలైంది ప్రాణం ఖరీదు. నాన్నగారి ఫస్ట్ సాంగ్ రాసింది పల్లెసీమ సినిమా అయితే విడుదలైంది ప్రాణం ఖరీదు. అదే చిరంజీవి అన్నయ్య ఫస్ట్ డూయట్ కూడా నాన్నగారే. గ్రేట్ గ్రేట్ నిజంగా. మీరు యాక్ట్ చేసిన మోహన్ బాబు అన్న వాళ్ళ సినిమాలన్నీ కూడా. అవును, నేను కుంతి పుత్రుడు చేశాను, కలెక్టర్ గారు చేశాను, రౌడీ గారి పెళ్ళాం చేశాను. అదే నేను అంటున్నాను, మీరు చాలా సినిమాలు యాక్ట్ చేశాను. నాన్నగారు అంటే పరిచయం అనేది ఆర్టిస్టులుగా నాన్న రారు కాబట్టి రికార్డింగ్ థియేటర్లు అట్లా వచ్చేవాళ్ళు. కానీ ఆ పాట డాన్స్ మోహన్ బాబు గారు చేసింది, గొప్ప సాహిత్యవేత్త. అవును, అలా చేయటం జరిగింది. అమ్మ, నేను ఈ ఛానల్ పెట్టింది కేవలం మన తెలుగు సాహిత్యాన్ని, మన తెలుగు భాషని రాబోయే తరాలకి జాలాది గారు రాసిన 1800 పాటల్ని పరిచయం చేయాలి అనే మంచి ఉద్దేశం. మంచి ఉద్దేశం. దాంతో నాకు మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. నా బ్లెస్సింగ్స్, ఈశ్వరుడి బ్లెస్సింగ్స్, నాన్నగారి బ్లెస్సింగ్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి. మీరే మమ్మల్ని బ్లెస్ చేయాలి ఆయన బిడ్డగా. అయ్యో, అలా అని కాదు. ఈ ప్రోగ్రామ్కి మేము ఇన్వైట్ చేసిన వెంటనే మీరు రావటం, నిజంగా ఈ 3 days కూడా మీతో కలిసి జర్నీ చేయటం, ప్రోగ్రామ్ సక్సెస్ అవటం చాలా గొప్ప సక్సెస్ అయింది. చాలా అంటే నాకు కళాకారులు అంటే చాలా అభిమానం అమ్మ. నాన్నగారు చెప్తారు, ఎవరు కళాకారుడు ఈశ్వరాంశ సంభూతుడు, ఆత్మాభిమానం కలిగిన వాడు, చేయి చాచి ఎవరిని ఆశించరు, 2 కరతాళ ధ్వనులు చాలు, ఇది 100 రూపాయలు దండం వెళ్ళేసిన సంతోషంగా వెళ్ళిపోతారు, ఇది కళాకారులు అని. అక్షర సత్యం. అనుక్షణం మద్రాసులో నాన్నగారి అతి దగ్గరగా చూశాను. మీ అందరూ మాకు పరిచయమే. నాన్నగారు మీకోసం కూడా చెప్పారు ఆ సాంగ్ విషయం వచ్చినప్పుడు, ఇదంతా తెలుసు. తర్వాత నేను సత్యబాబు అంకుల్ నోట్ ద్వారా కూడా మీ పేరు విన్నాను. వినే ఉంటారు మీరు. నేషనల్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు అంకుల్ చంద్రబోస్ గారికి కల్పించాము, అప్పుడు వచ్చారు అంకుల్ రావటం, మేము మాట్లాడటం. మీతో ఫైనల్గా ఈ ఛానల్ కోసం అట్ ద సేమ్ టైం మీకు ఇష్టమైన నాన్నగారి కోసం ఒక మంచి పాట. నేను అన్ని క్వశ్చన్లు ఒకసారి ఒక పదంలో చెప్పేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు యాక్ట్ చేసిన ఒక మంచి మూవీ కోసం 2 మాటలు ఫినిష్ చేస్తాను. అలాగే చెప్పండి ప్రేక్షకులు. ఇప్పుడు నాన్నగారిది ఫస్ట్ ఇష్టమైన మంచి సాంగ్, ముసి ముసి నవ్వులలోన విరిసెను పువ్వులవాన ఏ నోము నోచిన. నాకు లిరిక్స్ పెద్ద తెలియదు, అది చాలా ఇష్టం నాకు. ఆ లోకంలోకి వెళ్ళిపోతా. నాకు అలాంటి వ్యక్తి ఉన్నట్టు, అలాగ పాడుకుంటున్నట్టు అలాగే వెళ్ళిపోతాను. నాకు ఇష్టమైన సినిమా అడుగుతున్నారు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఉన్నాయి. మాకు బాగా తెలిసింది మీరు యాక్ట్ చేసిన April 1 విడుదల ఎక్సలెంట్ క్యారెక్టర్ చేశారు. జోకర్లో అసలు మీ సాంగ్ ఎంత బాగుంటుందమ్మా, రాజేంద్ర ప్రసాద్ గారు మీ సాంగ్ జోకర్లో. డిటెక్టివ్ నారద మోహన్ బాబు గారితో వంశీ గారి డైరెక్షన్ లో నాన్నగారు రాశారు. డిటెక్టివ్ నారద పాటలు, ఎన్ని పాటలు అసలు హిట్ సాంగ్స్ కదా. తర్వాత అప్పులప్పారావు, ఈవీవి గారిది, మోహన్ గాంధీ గారిది పీపుల్స్ ఎన్కౌంటర్ మంచి జిక్కి గారు పాడారు. నాకు శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. కర్తవ్యంలో నా ఫస్ట్ ఐటమ్ సాంగ్, అట్టాంటి దాన్ని కాను మేస్తిరి, ₹10 డబ్బులకు రాను మేస్తిరి. ఫస్ట్ ఐటమ్ సాంగ్ నాది. సో వేళ గ్రహణం
గ్రహణం తర్వాత అసలు నా ఇమేజే మారిపోతుంది అనుకున్నా. ఒక గోపిగా గోదావరి తర్వాత నా ఇమేజ్ మారిపోతుంది అనుకున్నాను. దేనికి ఇమేజ్ మారలేదు, ఏమీ అవ్వలేదు. సేమ్ ఓల్డ్ మార్కుతోనే వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఇంకా ర్యాంప్ క్యారెక్టర్స్, ఐటమ్ సాంగ్స్ అడుగుతున్నారు ఈ వయసులో. ఎలాగండి చూస్తారమ్మా జనాలు చూస్తారేమో కానీ నా మనసుకు నచ్చదండి. లేకపోయినా పర్వాలేదు, కృష్ణారామ అనుకుంటా ఇంట్లో కూర్చుంటాను. కానీ ఒకప్పుడు వేయాల్సిన వయసులో వేసా, ఫ్యామిలీ కోసం వేసా. మీరు జంబలగడ పంబులో రౌడీలాగా తిప్పుకుంటూ తూటాల రాణి క్యారెక్టర్ అది మీద కూడా ఆ వర్డ్ చెప్పగానే అని జనాలు వేయలేదు. మంచిగా పర్వాలేదు. అది తల్లి, చాలా సంతోషం. ఈ సందర్భంగా నాన్నగారు మనల్ని చూస్తూ ఉంటారు, వారి ఆత్మ మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆ జాలాది సాహిత్యాన్ని మీరు బతికించాలి. దానికి మేమందరం కూడా నడుము కట్టుకొని అందరం సర్వీస్ చేద్దాం. బతికించాలని మనకి కాదు, ఆ జనాలకు ఉండాలి. ఆ సాహిత్యం విలువ వాళ్ళకి తెలియాలి. అది చెప్పేలాగా అయ్యో అసలు ఒళ్ళంతా అసలు రోమాలు నిక్కపరుచుకుంటాయి ఆ దేశభక్తి గీతం వింటే. చాలా ఎన్ని 1800 సాంగులు అంటున్నారు. ఆ సాహిత్యవేత్తకి మరోసారి మనసులో నివాళులు అర్పించుకుంటూ పాదాభివందనాలు చేసుకుంటూ, ప్రేక్షకులారా మీరందరూ కూడా జాలాది విజయ ఛానల్ని ఆదరించమని చెప్పక్కర్లేదు, అసలు మీ బాధ్యత అది. ఆ తండ్రికి బిడ్డగా పుట్టిన ఈవిడ ఆ సాహిత్యాన్ని బతికించడానికి చేస్తున్న సేవ మనమందరం అర్థం చేసుకొని సహృదయంతో ఆ ఛానల్ని ఎంతో 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 కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని దాన్ని మరింత వృద్ధిలోకి తెస్తారని నేను మనస్ఫూర్తిగా, వారు నాకు కన్న తండ్రి కాకపోయినా నా తండ్రి సమానులు, నా పితృ సమానులు, వారి బిడ్డగా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ జాలాది గారి సాహిత్యాన్ని బతికించండి, విజయ్ గారిని ఆశీర్వదించండి. జై కళామ్మ జై కళామ్మ తల్లి.